దేవుని నామానికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ దినాహారముగా సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుచున్నది. దేవుని వాక్యమునకు, ఆయన ఆజ్ఞలకు లోబడకుండా, వాటిని వినటానికి ఇష్టపడకుండా, వాటిని ఆచరణలో పెట్టడానికి, గైకొనటానికి ఇష్టపడని వ్యక్తి ఎంత ప్రార్థన చేసినా వాని ప్రార్థనను దేవుడు అసహించుకుంటాడు అని దాని అర్థం. అట్టి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు. అట్టి ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వటానికి ఇష్టపడడు. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడేదే తన వాక్యము ద్వారా. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యమే ఈ లోకాన్ని సృష్టించింది. ఆయన మాట ఈ లోకాన్ని సృష్టించింది. అలాంటి జీవవాక్కు నీతో నాతో మాట్లాడుచున్నప్పుడు ఆయన వాక్యమునకు మనం చెవియొగ్గక, ఆయన వాక్యమునకు మనం లోబడక, మనం చేసే ప్రార్థనలు మరి నిష్ప్రయోజనమైపోతాయి. ప్రభువు మన యొక్క ప్రార్థన వినడు. సేవకుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మనం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడే ప్రతి మాటను, దేవుని వాక్యం వింటున్న ప్రతిసారి మనం ఆయన స్వరాన్ని, ఆయన యొక్క మరి మాటను మనము గుర్తించి, గ్రహించి, ఆయన స్వరాన్ని గ్రహించి, గుర్తించి మనం లోబడినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి దేవుడు తప్పకుండా మనకు జవాబిస్తాడు. కానీ ఇక్కడ అనేకులు ప్రార్థనలు మనం చేస్తాం, ఎక్కువగా బాగా ప్రార్థనలు చేస్తాం. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి, దేవుని యొక్క మాట దగ్గరికి వచ్చేసరికి మనం ఆచరణలో పెట్టము, ఆయన వాక్యానికి లోబడము. కానీ బాగా ప్రార్థన చేస్తాం, ఎన్నో విషయాలు దేవుడికి చెప్తాం, విధేయత చూపం. ఆయన మాటకు మనం విధేయత చూపని వారంగా ఉంటున్నాం. ఇది మన నిత్య దైనందిన జీవితంలో ఒక రొటీన్ లైఫ్ అయిపోయింది మనకు. అందుకే యాకోబు భక్తుడు ఏమంటాడంటే 1:22లో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండుడి అని రాస్తుంది. దేవుడు మనతో ప్రతి ఉదయం అనేకమైన విషయాలు మనకు చెబుతూ, మనల్ని నడిపిస్తూ, మనం బలపరుస్తూ ఉన్నప్పుడు అట్టి లేఖనాలకి మనం లోబడాలి. అట్టి వాక్యాన్ని మనం పాటిస్తూ, విధేయత చూపిస్తూ నడిచినప్పుడు అది ఎంతో మనకు ఆశీర్వాదం. కానీ ఈనాడు కొందరు మనం చూస్తూ ఉంటాం కదా, దేవుని వాక్యం విత్తబడుతున్నప్పుడు ఆదివారం మీటింగ్స్లో, లేకపోతే ఉదయకాల ప్రార్థనల్లో, లేకపోతే మన వ్యక్తిగత మన సంఘ ప్రార్థనలో, సంఘ కార్యక్రమాల్లో దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వినకుండా కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి కొంతమంది వినకుండా చర్చిలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మరి కొంతమంది మొబైల్లో మెసేజ్లు తిరగేస్తూ ఉంటారు, చాటింగ్ చేస్తూ ఉంటారు. మరికొందరు చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. వారు తమ చెవిని దేవుని వాక్యానికి ఇవ్వకుండా కేవలం వీటి మీద దృష్టి పెట్టినప్పుడు తదుపరి వాళ్ళు వచ్చి మరి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడు. నేను చెప్తున్నప్పుడు నువ్వు నా మాట వినలేదు కదా, నీ మాట నేను ఎలా వింటాను? నేను చెప్పినప్పుడు నేను నా దాసుడు ద్వారా లేదా నా వాక్యము ద్వారా నేను నీతో మాట్లాడుతూ ఉండగా నీవు నిర్లక్ష్యం వహించావు కదా. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నేను ఎలా నీ ప్రార్థన వినాలి అని దేవుడు మన ప్రార్థనని అసహించుకుంటాడు. అందుకోసమే దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని స్వరం వినటానికే వాక్యములు అంటాడు, వినటానికి వేగిరపడండి అంటాడు. వినటానికి వేగిరపడాలి.
మనం వినటానికి లోబడాలి, విని ఆచరణలో పెట్టాలి. వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు అనేది కూడా ప్రభు చెప్తారు. మనం విని ఆచరణలో పెట్టే వారంగా ఉండాలి. విని గ్రహించి దాన్ని ఆచరణలోకి తీసుకుని వచ్చే వారంగా ఉండాలి. కానీ ఏదో విన్నాము ఏదో అన్నట్లుగా కాదు. దేవుని వాక్యం అంటే సాక్షాత్తు దేవుని స్వరమే, దేవుని మాట. అలాంటి మాటను దేవుడు మనకు ఒక వాగ్దానం రూపంలో ఇవ్వచ్చు, ఆదరణకరంగా ఇవ్వచ్చు, హెచ్చరికగా ఇవ్వచ్చు, ఖండితంగా ఇవ్వచ్చు. అది ఏ రకంగానైనా మనకు రావచ్చు. హెచ్చరిక వస్తుంది మనలో లోపాలు సరిదిద్దుకోవడానికి, ఆదరిస్తాడు దానితోనే, బలపరుస్తాడు ఆ వాక్యము ద్వారానే. ఆ వాక్యము ద్వారా మనకు అనేక రీతులుగా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు, హెచ్చరిక చేస్తూ ఉంటాడు, సరిదిద్దుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఆ వాక్యానికి మనం విధేయత చూపక ఎంత ప్రార్థన చేసినా అది నిష్ప్రయోజనమని సామెతలు 28:9 సెలవిస్తూ ఉంది. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ఇలాంటి వారు చెవిని తొలగించుకున్నట్లయితే మనం ఆత్మీయతలో పడిపోతాం. కాలానుగుణంగా ఆత్మీయత లేనివారంగా మిగిలిపోతాం, బలం లేనివారిగా మిగిలిపోతాం, భ్రష్టులమైపోతాం, భక్తిహీనులుగా మారిపోతాం. కాబట్టి దేవుడు అలా నీవు నేను ఉండటానికి ఇష్టపడట్లేదు. ఆయన స్వరం మనం వినిపించి మనల్ని బలపరిచి సరి అయిన దారిలో పెట్టడానికే తన గ్రంథాన్ని మన ముందు పెట్టాడు. తన వాక్యం ద్వారా మనల్ని ప్రతిదినము నిత్యము ఆయన సంధిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆశీర్వాదము లేనివారిగా మిగిలిపోవద్దు, బలహీనులంగా మారిపోవద్దు. విని ఆచరణలో పెట్టేవారంగా ఉండాలి, విని దానికి లోపడాలి, విని ప్రార్థన చేయాలి, విని వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి, లోబడాలి. 119వ కీర్తన 12వ వచనంలో భక్తుడైన దావీదు అంటాడు, నీ కట్టడలు గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము అని ఆ వచనంలో చక్కగా రాయబడి ఉంది. నీ కట్టడలు గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకున్నాను. దేవుని వాక్యానికి హృదయము లోబడదు. కొన్నిసార్లు హృదయాన్ని లోపరుచుకుంటున్నాడు ఆయన, వింటున్నాడు. ఆ కట్టడలను ఆచరణలో పెట్టడానికి తన హృదయాన్ని లోపరుచుకుంటున్నాడు. అలాగే మనం కూడా మన హృదయాన్ని దేవుని వాక్యము గైకొనటానికి లోపరుచుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆయన ఇదట తుద వరకు నిలిచే నిత్యమైన నిర్ణయం చేసుకున్నాడంట దావీదు. ఎంత అద్భుతమో చూసారా. ఆయన ఈరోజు కాదు, తుద వరకు, చివరి వరకు, బ్రతికినంత కాలం అయ్యా నీ వాక్యానికి నేను లోబడతాను, నీ వాక్యాన్ని గైకొనటానికి నా హృదయానికి ప్రాక్టీస్ చేసుకుంటాను నేను, దానికి నేను అది నిత్యమైన నిర్ణయం నేను చేస్తున్నానయ్యా అని మరి ఒక నిత్యమైన నిర్ణయం చేసినట్లుగా ఈ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని గైకొనటానికి దావీదు ఎంతటి నిర్ణయం తీసుకున్నాడు చూడండి. అలాగే మనం కూడా దేవుని వాక్యం విన్నప్పుడు, ప్రభువా ఈ విధంగా నేను ఆచరణలో పెట్టడానికి, ఈ విధంగా నేను చేయడానికి ఈరోజే నిర్ణయం తీసుకుంటున్నాను ప్రభువా, ఈరోజే నేను ఒక మరి తీర్మానం తీసుకుంటున్నాను ప్రభువా, నాకు సహాయం చేయను ఆయన అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన, నా ప్రార్థన వింటాడు. నేను ఆచరణలో పెట్టాలని ఉందిగా, నాకు ఎందుకో సాధ్యం కావట్లేదని మనం చాలాసార్లు అంటాం. ఇది నాకు కొద్ది కష్టంగా ఉంది అని అంటాం. అట్లా కష్టమే ఉండదు. మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో ఆ ఆజ్ఞలు గైకొనుటకు మన హృదయాన్ని ఎప్పుడు లోపరుచుకుంటామో దేవుని వాక్యానికి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు. అది కష్టం అనిపించదు, అది ఆచరణలో పెట్టడం ఇబ్బంది అనిపించదు. అది ఒకవేళ మనకు ఇబ్బందికరంగా అనిపించిన ఆత్మదేవుడు మనకు సహాయం చేసి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి లోబడి ఆయన వాక్యాన్ని గైకొని మనం ప్రార్థన చేస్తే నిజంగా అది ఎంత ఆశీర్వాదమో, అది ఎంత దీవెనో. మనకున్న ఆటంకాలు, అడ్డంకులు తొలగిపోతూ ఉంటాయి. నేను చాలాసార్లు దేవుని బిడ్డలకు చెప్తూ ఉంటాం, దైవజనులు చెప్తూ ఉంటారు, ఇలా చేయండి అని చెప్పినప్పుడు వారు సేవకులు చెప్పేదాన్ని చాలా తేలికగా, దైవవాక్యం చెప్పే తేలికగా తీసుకుని పాటించినటువంటి స్థితిలో ఉండి ఎంతో బలహీనమైపోయి ఎన్నో
మరి అనర్థాలు తెచ్చుకుంటున్నారు, ఎన్నో కష్టాలు తెచ్చుకుంటున్నారు. లోబడితే మేలుంది, లోబడితే ఆశీర్వాదం ఉంది. దేవుని వాక్యానికి లోబడితే మన విశ్వాసం శక్తివంతంగా మారుతుంది. దేవుని వాక్యానికి లోబడితే ఎంతో దీవెన, స్వస్థత, క్షేమం ఇవన్నీ ఉన్నాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరకు ఒక శతాధిపతి వస్తాడు. శతాధిపతి అంటే 100 మంది సైన్యం తన చేతి కింద ఉంటారు. ఈయన రోమా సైన్యంలో ఒక శతాధిపతి, రోమా అధికారి ఈయన. ఆయన కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు యేసయ్య ఈ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంట్లో ఉన్నాడు అని వేడుకొన్నాడు. వేడుకోవటం అంటే ప్రార్థన చేయడం, ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం, అడిగాడు. అడిగినప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, సరే పదండి, నేను వచ్చి ఆ వ్యక్తిని బాగు చేస్తాను అని చెప్పాడు. అప్పుడు శతాధిపతి అన్నాడు, వస్తాను నేను మీ ఇంటికి, మీరు పదండి, నేను వస్తాను, నేను వచ్చి స్వస్థపరుస్తాను అని ప్రభువు చెప్పినప్పుడు శతాధిపతి యొక్క రెస్పాండ్ ఎలా ఉంది, ఆయన ఎలా రెస్పాండ్ అయ్యాడో మనకి ఇక్కడ రాసింది. ఎలా తిరిగి ఆయన రెస్పాండ్ అయ్యాడు? ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. అయ్యా, నీవు నా ఇంటికి రానవసరంలా, నీవు మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఈ శతాధిపతిలో ఎంతో అత్యధికమైన విశ్వాసం కనబడతా ఉంది. ఆయన ఏమంటున్నాడు ఇంకా క్రిందికి వస్తే, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నేను చక్రవర్తి అధికారానికి కింద ఉన్నాను, ఇంకా నా పై అధికారులు ఉన్నారు, నేను ఒక అధికారానికి లోబడ్డాను, నా క్రింద కూడా మరి దాసులు ఉన్నారు. నేను ఒకడిని పో అంటే ఒకడు పోతాడు, ఒకడు రా అంటే ఒకడు వస్తారు, లోబడతారు. అలాగే మీరు పై అధికారి అయ్యా, మీరు సెలవియ్యండి, మీరు అక్కడుండి సెలవియ్యండి, నా దాసుడు బాగుపడతాడు, నేను అది నమ్ముతున్నాను అని చెప్పాడు. ప్రభు ఆశ్చర్యపోయాడు, యేసయ్య ఆశ్చర్యపోయాడు. ఆహా, ఇశ్రాయేలులో ఎంతటి విశ్వాసం ఎవరికి కనబడలా, నాకు ఎంత గొప్ప విశ్వాసం ఇశ్రాయేలు వారిలోనే లేదు, దేవుని ప్రజలని పేరు పెట్టుకున్న వారిలోనే ఎంత విశ్వాసం లేదు. ఇతడు అన్యుడు కదా, ఒక రోమియుడు కదా, ఎంత లోబడ్డాడు. ప్రభు మాట మాత్రం సెలవిమ్మని, నీవు మాట మాత్రం సెలవియ్యా, నువ్వు నా పై అధికారివి, నేను లోబడతాను, నేను వింటాను, నా దాసుడు బాగుపడతాడు. ఆహా, ఎంత విశ్వాసమో, ఎంత గొప్ప విశ్వాసమో. ఈరోజున మనందరికీ పై అధికారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వాక్యము, ఆయన మాట మాత్రం సెలవిస్తే మనం బాగుపడతాం కదా, మనం స్వస్థపరచబడతాం కదా, మన పిల్లలు బాగుపడతారు కదా, మన కుటుంబాలు బాగుపడతాయి కదా. మరి ఆయన మన పై అధికారి, మన దేవుడు, మన రక్షకుడు, నా రక్షకుడు కదా. ఆయన మాటకి మనం లోబడట్లా. అయ్యా, నువ్వు మాట మాత్రం సెలవి, నేను బాగుపడతాను ప్రభువా, నేను స్వస్థపరచబడతాను అయ్యా, నా సమస్యలు పోతాయి ప్రభువా అని మనం విశ్వాసముతో ఆయనకు లోబడట్లా, ఆయన వాక్యానికి లోబడట్లా. కానీ మనం ప్రార్థన చేస్తున్నాం. ఏంటి చెప్పండి, మనం ఈ ఉదయకాలంలో దేవుడు నాతో మాట్లాడేది ఏమిటంటే, లోబడితే, ధర్మశాస్త్రాన్ని విని దాన్ని వినటానికి చెవినిచ్చి ప్రార్థన చేసినప్పుడు, లోబడినప్పుడు తప్పకుండా దేవుడు మన జీవితాల్లో స్వస్థత, అద్భుతం, ఆశీర్వాదం ఇవన్నీ జరుగుతాయి. అలా కాకుండా మనం విని లేదా వినకుండా చెవిని తొలగించుకుంటూ, అంటే పైకి విని లోపట మాత్రం దాన్ని అది హృదయం లోపటికి దేవుని వాక్యం వెళ్లకుండా అది ఆపేసి, అంటారు కదా, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడం. అలా మనం చేసినప్పుడు మనం ఎంత ప్రార్థనలు చేసినా అది పనిచేయవు. అది అట్టివారు దేవునికి హేయమని వాక్యం చెప్తుంది. కానీ విని వృద్ధుటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం వినిపించబడతాం, మన పై అధికారి మనతో మాట్లాడుతున్నాడు. విందాం, లోబడదాం, ఆయన స్వరానికి మనం సరెండర్ అవుదాం, ఆయన మాటలు, ఆయన వాక్యం విని గైకొందాం.
ప్రార్థన చేద్దాం. వాగ్దానాలు పట్టుకుని మాటలు నమ్మి, ఆయన మాటను నమ్మి విశ్వసించి చేసినప్పుడు తప్పనిసరిగా మనం మేలు పొందుతాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన దేవుడవు, ప్రేమగల దేవుడవు, మంచివాడవు తండ్రి. నీ మంచితనము నా ఎడల, మా ఎడల, అందరి ఎడల మీరు కనపరుస్తున్నారయ్యా. ఏ పాటి వారము తండ్రి, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అయ్యా మేమంతా కూడా. నా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ఎడల మీ ప్రేమను మీరు కనపరిచారయ్యా. మా ఎడల మీ యొక్క కృపను కనపరిచారు తండ్రి. దేవా, మీకు స్తోత్రాలు. మరి నూతన సూర్యోదయాన్ని చూడటానికి, మరొక నూతన దినమును చూడటానికి మీరు మాకు ఇచ్చిన సదవకాశం కొరకు స్తోత్రాలు. అంతేకాకుండా ఉదయకాలమే నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించుకునేటువంటి గొప్ప అవకాశం మాకు ఇచ్చారు ప్రభువా. అందును బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరికో లేని భాగ్యం ప్రభువా. అయితే మేము నాయన ధర్మశాస్త్రాన్ని వినకుండా, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని మేము తొలగించుకుంటే అది హేయమని మీ వాక్యం చెప్తుంది. అటు ప్రార్థనలు హేయమని వాక్యం చెప్తుంది. అవునయ్యా, నీ వాక్యాన్ని మేము విని, దాన్ని పట్టుకుని, నీ స్వరాన్ని విని మేము గ్రహించి తండ్రి ఆ వాక్యానుసారంగా బ్రతికే ఆ హృదయాలు, ఆ లోపరుచుకునే హృదయాలు మాకు ఇవ్వండి అన్నాడు దావీదు. అన్నాడు, నేను నీ కట్టడలు గైకొనుటకు నిత్యము అవి చేయడానికి నా హృదయం లోపరుచుకొని ఉన్నాను. ఇది నేను తుదబట్టుకు చేసే నిర్ణయం అని చెప్పి అన్నాడు. దేవా, మీకు స్తోత్రాలు. అయ్యా, మేము కూడా విని మోసం చేసుకునేవారుగా ఉండక దాన్ని గైకునే వారంగా మా జీవితంలో కృపను అనుగ్రహించండి తండ్రి. ఆచరణలో పెట్టేవారంగా, ఆచరించటానికి నీ వాక్యాన్ని విని ఆచరించేటువంటి వారంగా మేము ఉండాలి. ఆ తదుపరి మేము చేసే ప్రార్థనలకు మీరు జవాబునిస్తారని స్పష్టంగా నీ వాక్యము ఈరోజు సూటిగా మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా, మాకట్టి కృపనివ్వండి. ఆ శతాధిపతి ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో, ఆ యొక్క శతాధిపతి నేను కూడా అధికారంలోకి లోబడ్డవాడిని, కానీ ప్రభువా నువ్వు పై అధికారివి, నాకు చెప్పు, మాట మాత్రం సెలవి, నా దాసుడు బాగుపడతాడు అన్నటువంటి విశ్వాసం కనపరిచాడు. అవునయ్యా, నీ మాట విని, ఎందుకంటే మా అధికారివి నీవు ప్రభువా, మా ప్రభువువి, మా పై అధికారివి నాయన. ఈ దేహానికి, ఈ జీవితానికి ప్రభువా నీవే మా పై అధికారం కలిగినటువంటి వాడవయ్యా. మా ప్రాణం, జీవం నీ మూలంగా అవి నడుస్తున్నాయి. అలాంటి నీకు, నీ మాటకు మేము లోబడి ప్రార్థించే వారంగా మా జీవితాలు ఉన్నట్లుగా సహాయం చేయండి. ఉదయ కాలంలో తండ్రి, మీరు అందించినటువంటి, మీరు మాట్లాడిన ఈ మాటలు ఈ దినమంతా మేము నెమరు వేసుకుంటూ ప్రభువా, ఎక్కడ మేము నీ వాక్యాన్ని మరి గై కొనకుండా ఉంటున్నామో అది సరిదిద్దుకుని ప్రభువా ఆచరణలో పెట్టేటువంటి మనస్సు మా అందరికి ప్రసాదించి మహిమ పొందమని, ఈ రోజంతా తోడై ఉండి కృప చూపమని, సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని దీవించండి. యవన బిడ్డలు ప్రభు పరీక్షలు రాస్తున్నారు నాయన, సిద్ధపడుతున్నారయ్యా. ఆ పరీక్షల్లో వారికి తోడై ఉండండి. అలాగే తండ్రి, అనారోగ్యములతో ఉన్న పిల్లల్ని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. దేవా, మీకు వందనాలు, స్తుతులు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కొదవులు మీరు తీర్చండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని, మేమందరం నీ వాక్యాన్ని విని ఆచరణలో పెట్టేటువంటి హృదయాలు, చెవి మా అందరికి ప్రసాదించుమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.